గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదా, మీకు తెలియగానే ఏమనిపించింది? నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి. యాజ్ ఎ ఫాదర్గా నేనే చాలా కష్టపడి నా బిడ్డల్ని చదివించాను. ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ చేశారు. ఇప్పుడు నా పెద్ద కొడుకు బీటెక్ చదివాడు. ఇప్పుడు ఉద్యోగం రాక బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఉద్యోగం కోసమని చాలా కష్టపడుతున్నాడు. అయితే ఇంజనీరింగ్ చదివాడు స్వామి. ఇంజనీరింగ్ చదివితే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కడ ఉద్యోగం వచ్చింది. అది ఉద్యోగం ఆ చదివిన చదువుకి ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు. వాళ్ళు ఇస్తానన్న జీతానికి కూడా మా స్వామికి వచ్చిన దీనికి కూడా ఎక్కడ సంబంధం లేదు. అయితే అక్కడి నుంచి మా స్వామి నాకు ఫోన్ చేశారు. స్వామి ఇలా ఉంది స్వామి నా పరిస్థితి, నేను చదివిన దానికి నాకు వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేదు స్వామి, మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏమంటే మనం మంచి అవకాశాలు వస్తే వెయిట్ చేయమని చెప్పాను. అలాగే మా వార్త విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఎంతకాలం వెయిట్ చేశా కదా, మనకు మంచి రోజులు వస్తాయి, మన ప్రభుత్వాలు ఏమైనా అవకాశాలు తెచ్చి ఏమైనా కంపెనీలు వస్తే మంచి ఉద్యోగం వస్తారు స్వామి, నీకు వెయిట్ చేయమని చెప్పాను. అలాగే ఈ వార్త విన్న తర్వాత నాకు నిజంగా ఈరోజు నాకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం దొరికింది. దేవుడి వల్ల నా బిడ్డకున్న టాలెంట్కి అక్కడ మీ ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషపడతాను స్వామి, చాలా ఆనందపడతాను. నేనే కాదు, నా తండ్రులు చాలా మంది ఉన్నారు. బిడ్డలు కష్టపడి చదివించి మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు స్వామి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశం చాలా ప్రభుత్వాలు కల్పించిన ఈ గూగుల్ డేటా సెంటర్ అవకాశం అంటే చాలా మంచి అవకాశం. నిజంగా నాలాంటి తల్లిదండ్రులు చాలా మంది కూడా చాలా సంతోషపడతారు స్వామి. నిజంగా ఈ యొక్క అవకాశం వచ్చి బిడ్డలందరికీ కూడా, నా బిడ్డకే కాదు ప్రతి ఒక్క బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా, ఎందుకంటే పెద్ద చదువులు చదువుకొని ఈ రోజు ఉద్యోగాల అవకాశాలు లేక ఫుడ్ సెంటర్లోను కానీ ఆటో డ్రైవర్లు కానీ చాలా ఇప్పుడు స్థితిలో ఉంటున్నారు స్వామి. పెద్ద చదువులు చదువుకుని కూడా ఇలాంటి కంపెనీలు వచ్చి అభివృద్ధి చెంది మరి ఈ పెద్ద చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషపడతానండి. ఇలాంటి అవకాశం మన జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది. అందుకు నేను మన సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ లోకేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది, డేటా సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ వైజాగ్. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఎలా ఉంది అంటే వైజాగ్లో ఉన్నా కానీ మనం జాబ్ చేసుకోలేము. డెఫినెట్గా బెంగళూరు ఆర్ గ్రేటర్ సిటీస్కి వెళ్ళాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇది రావడం వల్ల అయితే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది. దట్స్ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. నిజంగా మీరు చెప్పినట్లుగా ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, తల్లిదండ్రులను వదిలి అక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. అలాగే గూగుల్ డేటా సెంటర్, రేపు TCS కి సంబంధించినటువంటి డేటా సెంటర్ రాబోతుంది. కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి. ఇది తెలిసిన వెంటనే ఏమనిపిస్తుంది అసలు మీకు? చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్గా ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఓకే మా పిల్లలు ఇక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు అని, అది ఒక పాయింట్. నెక్స్ట్ వాళ్ళు కూడా ఫ్యామిలీని లీవ్ చేయకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, ఇన్కమ్ కూడా సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు నిజంగా ఈ 15 నెలల కాలంలో చూసుకున్నట్లయితే రాష్ట్రానికి 12 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. ఆ 12 లక్షల కోట్లలో కూడా 6 లక్షల కోట్లు విశాఖ కేంద్రంగా పెట్టుబడులు వచ్చాయి. కేవలం డేటా సెంటర్ల రూపంలో 300 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంటే రేపు మనకు అది 1000 టైమ్స్ ప్రాఫిట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. అండ్ విశాఖపట్నం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది. దానికోసం ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా మంది లైఫ్స్ అనేవి ఇక్కడ లీడ్ చేసుకోవచ్చు. హోమ్ టౌన్ లోని విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ చాలా మంది చూస్తున్న అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళి వాళ్ళ లైఫ్స్ అనేవి లీడ్ చేస్తున్నారు, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళకి వస్తే అంటే బయట స్టేట్స్ కి వెళ్ళి అక్కడ సాక్రిఫైసెస్ చేసి ఇంటి నుంచి దూరంగా ఉండి సెటిల్ అవ్వాలి. ఇక్కడ మన విశాఖపట్నంలో అయితే ఇంటి దగ్గరగా ఉండి మనం అనుకున్నట్టు మన లైఫ్ లీడ్ చేయొచ్చు. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకొని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఏమనిపిస్తుంది మీకు? లైక్ ఆల్మోస్ట్ 1 lakh పైగా జాబ్స్ అనేవి విశాఖపట్నంలో వస్తున్నాయి.
అది చాలా హ్యాపీ. రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగబోతూ ఉన్నాయి, ఏమనిపిస్తుంది? అది ఇంకా ఫర్దర్గా ఇప్పుడు గూగుల్ ఎలా వచ్చింది, ఆల్రెడీ టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా కంపెనీస్ రావాలి. మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఈజీగా ఉంటుంది, జాబ్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయి. విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది, అది తెలిసిందా మీకు? తెలిసిందండి. తెలియగానే ఏమనిపించింది? బాగుందండి, చాలా మంచి కార్యక్రమం అండి. ఎప్పుడు చేయలేండి ఇది. గత ప్రభుత్వంలోనైతే ఏ ఉద్యోగాలు లేక ఏ కంపెనీలు లేక ఏది ప్రాబ్లం అందరూ చదువుకున్న వాళ్ళు ఏంటి. ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ సెంటర్ అనేవి వచ్చి కంపెనీలు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఆ జాబులు చేసుకుంటారు. ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉంటారు కాబట్టి చాలా మంచి. ఇప్పటి వరకు నిజంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉపాధి అవకాశం కోసం గానీ ఉద్యోగ అవకాశాల కోసం గానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఈ 15 నెలల కాలంలో పెట్టుబడులు వచ్చాయి. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? చాలా బాగుందండి, ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఇది చదువుకున్న ఒక విద్యార్థి కూడా పై రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవడమే కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదండి. ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇదైతే మంచి కార్యక్రమం చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,80,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏమనిపించింది మీకు? మంచిదేనండి, ఇది చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఒకే ఒక ఆలోచన అండి, నేను ఒక ఉద్యోగం చేసుకోవాలి, నా తల్లిదండ్రులు పోషించుకోవాలి, మా ఇంట్లో నేను ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అండి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్సులు మెరుగయ్యాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి గాని లోకేష్ గారికి గాని అందరూ కూడా కృతజ్ఞతగా ఆయనకి పాదాబంధన చేస్తూ మంచి ప్రోగ్రామ్ చేసినందుకు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారండి ఖచ్చితంగా. ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ భారీగా ఒక డేటా సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. ఏసియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది. విశాఖకి డేటా సెంటర్ వస్తుంది గూగుల్ది అని తెలియగానే మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే చాలా మంది జాబ్స్ లేకుండా ఇంటికాడే ఉంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసే కన్నా మన దగ్గరలో మనం కూడా జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఎక్సెట్రా ఇంకా చాలా చేసుకోవచ్చు సార్ మన ఇంటి దగ్గర ఉంటుండే. చాలా హ్యాపీగా అనిపించింది సార్ మాకు. ఎందుకంటే మేము చూస్తున్నాం సార్ చాలా మందిని ఇంటికాడే ఉంటూ అంత చదివి బీటెక్ చేసి జాబ్స్ లేకుండా ఇంట్లో ఉంటున్నారు. ఇది కూడా పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే, గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1,80,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. అసలు నిజంగా విశాఖ కేంద్రంగా 1,80,000 కేవలం గూగుల్ డేటా సెంటర్ నుంచే రాబోతున్నాయని తెలియగానే నిజంగా అది ఇక్కడే ఉండి పని చేసుకునే వాళ్ళకి ఒక శుభవార్తే కదా. చాలా సార్, చాలా అంటే చాలా. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఎక్కువ అయిపోవటం వల్ల మనకి జాబ్స్ లేక ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంత మంచి ఆపర్చునిటీ వస్తే ఎవరైనా బయటికి ఇంకెందుకు వెళ్తారు సార్, ఇక్కడే చేసుకుంటారు కదా.